Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 18, verse 30, Lord Krishna describes further about Varnashram Dharma to Uddhav. Vedavadartha Nashyan Napashandi Nahetuka Sushkavada Vivadena Kanchit Paksham Samasrayet. వేదములందలి కర్మకాండ భాగాల్లో సకామ కర్మల యందు భక్తుడు నెలకొనరాదు. అట్లా వేద ఆదేశాలకు విరుద్ధంగా మాట్లాడుతూ లేదా వర్తించో పాషండు కారాదు. అదే రీతిగా కేవలం తార్కికుని వలె వాద వివాదములాట కానీ వ్యర్థవాదములందు ఏ పక్షమును అవలంబించడు కానీ అతడు చేయరాదు. తాత్పర్యం జ్ఞాననిష్ఠుడై బాహ్య వస్తువుల నుండి విరక్తుడైన వాడు మోక్ష వాంఛ నుండి కూడా విరక్తుడైన వాడు ఆయన నా భక్తుడు. భోగాల్లో ఇంట్రెస్ట్ లేదు, అందుకని వైరాగిగా ఉండడు. నా భక్తుడు బాహ్య అనుష్ఠానములు సాధన సామగ్రిపై ఆధారపడిన ధర్మములను ఉపేక్షించుదురు. ఆ విధంగా వారి ఆచరణ విధి నియమాలకు అతీతమై ఉండును. నిన్న కూడా మనల్ని ఎవరో ఒక ఒత్తి ఎప్పుడు వాడతారు, మూడు ఒత్తులు ల్యాంప్స్, ఒక ల్యాంప్ ఎందుకు వాడతారు, 3 ఒత్తులు ఎందుకు వాడతారు, 5 దీపాలు పంచప్రదీప. అసలు విషయం అది కాదు. జ్ఞాన నిష్ఠుడై మోక్షవాంఛితుడై విరక్తుడు భక్తుడు వాళ్ళ ఆలోచన నేను ఎలా మనసును కంట్రోల్ చేసుకోవాలా, మనసును కంట్రోల్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి. మళ్ళీ భక్తులు మనసు కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నం చేయరు. భక్తులు మనసు ఇష్టం వచ్చినట్లు కూడా వాళ్ళు పనిచేయరు. భక్తులు ఎప్పుడు మనస్సుని కృష్ణుడి మీద ఎలా ఉంచాలి, ఏనతేన ప్రకారేణ మన కృష్ణ నివేశేత్ సర్వే విధి విధానేన తయోర్యతం కింకర. శాస్త్రాలు చెప్పిన అన్ని విషయాలు ఏ విధంగా ఈరోజు చెప్పిన దానిలో కూడా వేదములందరి కర్మకాండ భాగంలో సకామ కర్మలు మళ్ళీ సెన్స్ గ్రాటిఫికేషన్
అట్లని చెప్పి వాద వివాదాలు, తర్కాలు, దానిలో కూడా సకామ కర్మలు చేయడం, జ్ఞానకాండ, కర్మకాండ, రెండిట్లో. ఆ విధంగా అతను పాషండు కాకూడదు. భక్తుడు దీన్ని కూడా మనం గురు సాధు శాస్త్ర ఈ విధంగా మనం జ్ఞానాన్ని పొంది ఉండనట్లయితే మనం రకరకాల మార్గాల్లో మనం ఇరుక్కొని ఉంటాం ఒక పద్ధతిలో. కానీ భక్తుడు వీటన్నిటికీ పైన మనం ఒక కొండని ఓ పక్క నుంచి చూస్తే ఒక రకమైన దృశ్యం, ఇంకో పక్క 4 పక్కల నుంచి 4 రకాలు కనబడుతుంది. 4 పక్కల ఒకే రకంగా ఏమైంది? భక్తుడు ఈ బాహ్య అనుష్ఠానాలు, భక్తుడు పూజలు చేస్తాడు శ్రద్ధతో భగవంతుడిని. అంతేగాని మనం మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి భగవంతుని పూజించడం, మైండ్ కంట్రోల్ అయితే ఇంక భగవంతుడి పూజలు అవసరం లేదు. మిస్సింగ్ ది పాయింట్, అసలు విషయాన్ని నుంచి. అంటే కృష్ణతత్వాన్ని అంగీకరించడం కేవలం గురు పరంపరలో విన్నవాడు మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా స్పెక్యులేషన్ ఆర్ సెన్స్ గ్రాటిఫికేషన్. కృష్ణుడు తెలియకుండా ఎలా కృష్ణుడిని నమ్మగలుగుతారు? కృష్ణుని తెలుసుకోకుండా కృష్ణుడి గురించి వింటే మనం దాని నుంచి వేరే అర్థాలు తీస్తూ కృష్ణుడు అటెందుకు చేశాడు, ఇటెందుకు చేశాడు అలా అన్నారు కదా. మహాభారత యుద్ధం అనేది నిజంగా అట్లేమీ జరగలేదు. మహాభారత యుద్ధం మనలోనే జరుగుతుంది. 5 ఇంద్రియాలు పాండవులైతే, అంతులేని కోరికలు కౌరవులైతే, వీటి మధ్య ఉండే సంఘర్షణ. ఈ రకంగా ఇష్టం వచ్చిన అర్థాలు. కానీ ప్రభుపాద చెబుతారు, ముఖ్య వృత్తి గౌణ వృత్తి. అర్థం తిన్నగా ఉంటే మనం స్పెక్యులేషన్ ఎందుకు చేయాలి? ఏంటి ఏదో రకంగా భగవంతుడు మనం ఎలా అవాయిడ్ చేయాలి? దేవుడు ఉన్నాడు, కృష్ణుడు కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఒక వ్యక్తి కాదు. ఇంకెవరు ఆయన? మరి అంతా కూడా గాలిలో మాటలు. అయితే ఈ ప్రపంచంలో అందరూ కూడా కృష్ణతత్వాన్ని తెలుసుకున్నట్లయితే పరిస్థితి మారిపోతుంది. కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి మనం గురు పరంపరలో
వ్యక్తిని కలుసుకొని ఉండాలా, ఆయన దగ్గర మనం వినయంగా ఉండాలా, ఆయనకి సేవ చేయాలా, వినయంగా ఉండాలా, శరణాగతిని పొందాలా. ఏది లేకుండా ఈ భక్తి అనేటువంటిది ట్రాన్స్ఫర్ కాదు. నేను ఇక్కడ చెబుతున్నాడు, భక్తుడైనటువంటి వాడు వైరాగ్యాన్ని పట్టించుకోడు. భక్తుడు బాహ్య అనుష్ఠానాలను కూడా, లేదంటే ఛాదస్థంలాగా. రూపగోస్వామి కూడా ఉపదేశామృతంలో ఆయన 3వ శ్లోకంలో, ఉపదేశామృత 3వ శ్లోకంలో ఆయన ఏంది అది సడన్గా ఉపదేశామృత 3వ శ్లోకంలో షడ్గురు భక్తి తర్వాత ఈ రెండింటికి ముందుది, అత్యాహార ప్రయాసస్య ప్రజల్ప నియమాగ్రహ. అంటే నియమాలు గట్టిగా పట్టుకుని ఆడడం, లేదా నియమాలను పూర్తిగా వదిలేయడం. తెలుసుకొని మనం నియమాలు ఎందుకు పాటించాలి, మనం ఎందుకు చేస్తున్నాం తెలుసు. అప్పుడు మరీ చాదస్తంలాగా నియమాలు పట్టించుకోకుండా, అంటే ఏం పట్టుకోవాలి ఫైనల్గా. సో ఏదైతే కృష్ణుడికి అనుకూలంగా ఉంటుందో, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఈ విధంగా ఇక్కడ ఈ శ్లోకం పరమహంస జీవన స్థితిని వివరించుతున్నది. పరమహంస అంటే ఎలాంటి సందేహాలు లేకుండా ఆ భగవంతుడి చేస్తున్నటువంటి భక్తి ద్వారా నిష్టను పొంది, దానికంటే కూడా రుచి, ఆసక్తిని పొంది, అంటే వాళ్ళు క్లియర్గా కృష్ణతత్వంలో ఏ రకం మనం క్లియర్గా మాయలో పడి ఉన్నామో, ఇప్పుడు మన శరీర సంబంధాన్ని సీరియస్గా తీసుకుంటాం. భక్తుడైనటువంటి వాడు ఆ విధంగా అతనికి సంసారపు ఏవి కూడా, తుకారాం గురించి చెబుతారు. తుకారాం తర్వాత శ్రీవాస్ పండిత్ ఇంట్లో కొడుకు చచ్చిపోతాడు. మామూలుగా కొడుకు చచ్చిపోతే అంత 12 ఏళ్ళు 14 ఏళ్ళు బతికి అందరూ తల్లిదండ్రులు బాగా డిస్టర్బ్ అవుతారు. అది కూడా ఎంతో సురుగ్గా తెలివితేటలతో ఉన్నటువంటి కొడుకు తప్పని ఎగిరిపోతే చనిపోతే. కానీ శ్రీవాస్ ఠాకూర్ ఏమంటున్నాడు, ఆయన చైతన్య మహాప్రభు ఆయన రాత్రికాలీన సంకీర్తనలు చేస్తున్నాడు,
మీ గొడవ ఏంది లోపల ఈ ఆడవాళ్ళంతా గొల్లు అంటున్నారు, నోరు మూసుకోండి అందరు. ఎంత ఒక్క ఈ ఏడుపు ధ్వని రావడానికి వీల్లేదు. అదే పిల్లవాడు చనిపోతే కనీసం 1-2 రోజులు ఆ శోకం అనేది ఉంటుంది కదా. ఆయన దీన్ని పట్టించుకోకుండా ఆయన పూర్తిగా మహాప్రభు యొక్క భావస్థితిని మనం భగ్నం చేయకూడదు. ఏమైనా జరిగిపోతూ ఉండొచ్చు. డోంట్ స్టాప్ కీర్తన్ అన్నట్టుగా. అంటే ఆయన ఈ శరీరానికి ఎంతో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కువ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. సంసారంలో అందరూ శరీరాన్ని పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటారు, నాకిట్ట 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 అని. భక్తుడు శరీరాన్ని నిర్లక్ష్యం చేయడు, కానీ శరీరాన్ని పట్టుకుని ఏళ్ళాడు కూడా. ఈజ్ నాట్ వెరీ అటాచ్డ్ టు బాడీ. దట్ డజంట్ మీన్ దట్ ఈ విల్ నెగ్లెక్ట్ ది బాడీ. ప్రకృతి నియమాల ద్వారా ఈ శరీరానికి చేయవలసినటువంటి స్నానం చేయాలా, తినాలా, పండుకోవాలా, మనం శరీరాన్ని కాపాడుకోవాలా. కానీ కేవలం శరీరం కాపాడుకోవడం కోసమే ఈ శరీరం భగవంతుడి సేవకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నేను తగిన విధంగా కాపాడుకుని, అయినా కూడా ఏమైనా జరుగుతుంటే భగవంతుడు ఇలాంటి శరీరంతోనే నాకు సేవ చేయమంటున్నాడు. మనం బాగానే చూసుకున్నాం శరీరాన్ని, అయినా కూడా ఏదో జరిగిపోతే యాక్సిడెంట్ ఏదో రోగం వచ్చాం, భగవంతుడు ఆయన నువ్వు ఇటువంటి శరీరంతో ఎంత సేవ చేయగలవు అంత చాలు. ఇంతకుముందు ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళం, మంచంలో పడ్డాం, అంతా ఆయన ఇష్టం. మనం ఇష్టం వచ్చినట్టు బతికి మంచంలో పడితే దానికి బాధ్యత మంది. మనం జాగ్రత్తగా బతికిన భగవంతుడు మంచంలో పడేస్తే ఆయనను ఈ విధంగానే బతకమంటున్నాడు. ఆయన కంప్లైంట్ చేయట్లేదు, ఆయన బాధపడలేదు, ఆయన కోరుకోవటం లేదు. నా శరీరం మీరు ఎలాంటి పరిస్థితిలో నా శరీరాన్ని ఉంచినా నేను మాత్రం మీ సేవకుడిగా. భాగవతంలో ఆ విధమైనటువంటి వివరణ వస్తుంది. నన్ను లేదా చైతన్య సృష్టాష్టకంలో కూడా నన్ను ఎలాంటి జన్మనైనా అయ్యండి, ఎలాంటి పరిస్థితులను పెట్టండి, కానీ మీ భక్తి మాత్రం నాకు దొరుకుతూ ఉండాలి. మనసు మీ మీద ఉండాలి. మనసు దేవుడి పెట్టి శరీరాన్ని దేనికోసం వాడతాం మనం. మనసు దేవుడి పెట్టి శరీరాన్ని దేవుడి కోసం వాడతాం. మన మనస్సు దేవుడి మీద ఉంటే మనం మాట్లాడేప్పుడు అందరికీ దేవుడు గుర్తొచ్చే విధంగా. మీరు అప్పుడు డైనింగ్ హాల్లో ఉంటారు, భక్తులు కానట్లయితే ఎవరు ఉన్నారు, చుట్టుపక్కల ఎవరు తింటున్నారు, ఎందుకంటే మనకి భక్తి లేదు, అటు పిచ్చి కబుర్లు ప్రారంభిద్దాం అటు మాట్లాడేస్తూ ఉంటాం. అని మనం భక్తులు అయినట్లయితే నేను మాట్లాడేది ఇతరులు విన్నట్టయితే వాళ్ళకైనా అనిపిస్తుంది. నేను మాట్లాడేది ఇతరులు భక్తి ఉన్నవాళ్ళు మాట్లాడే విధంగా నేను మాట్లాడుతున్నాను. దాని మనంత మామూలుగా లూజ్ టాంగ్, వాబులింగ్ టాంగ్, ఏదో ఒకటి అహంకారం అన్నవాడు నాకు ఇది తెలుసు, నాకు అదే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. అదే గుర్తింపు కోసం జనాలు నన్ను గుర్తించాల. కానీ భగవద్భక్తులు ఇప్పుడు
నా అటెన్షన్ ఇతరుల యొక్క దృష్టిని నా దృష్టి భగవంతుడే మరల్చాల. దానికి అనుకూలంగా ఉండే విధంగా ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మాట్లాడడం, లేకపోతే నోరు మూసుకుని మన వాతావరణం కలుషితం చేయడం కంటే నోరు మూసుకుని ఉండడం మేలు. అంతేగా ప్రభుపాద అంటారు, మాయావాదులు నోరు మూసుకుని ఉండడం మేలు. వాళ్ళకి ఏం మాట్లాడేది తెలియదు. భక్తులు నోరు మూసుకుని ఎందుకు ఉండాలి? దాన్ని ఎలా భక్తుల్లో భగవద్భక్తిలో ఎంతో సుఖంగా ఉంటారు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడడం ఇష్టపడతారు. సొంత డబ్బాలు కొట్టుకోవడం కాకుండా నేను చేస్తే నాకు వచ్చు, నేను అనుకున్నా భగవంతుడి సేవకి అది బాగానే రికార్డ్ అవుతుంది. సో ఈ శ్లోకం పరమహంస జీవన స్థితిని వివరించుతున్నది. పరమహంసల్ని పరమహంసలు చూసి వీడేమన్నా డిప్రెషన్లో ఉన్నాడు అనిపించవచ్చు, వీడేమన్నా పిచ్చాడా అనిపించవచ్చు. పరమహంస అంటే ఆయన మూడ్స్ భగవంతుడి లీలను బట్టి బయట వాళ్ళకి అవి అబోధగమ్యంగా ఉంటాయి, అర్థం కాదు. వాళ్ళు ఎందుకు గమ్మునున్నారు, ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు వాళ్ళు భగవంతుడి సంబంధంలో ఏం చూస్తున్నారు, ఏం ఆలోచనలు వస్తున్నాయో. మనం భక్తులు కాకపోతే మనం ఏ విధంగా భక్తుల్ని అర్థం చేసుకోగలం? పరమహంస అయిన వాడు అనుష్ఠానాలు, బాహ్య సాధన సామగ్రి అంటే మనం అప్పుడప్పుడు సాధన చేయకుండా సాధన విషయాల్లో మనం సీరియస్ కాదు, అది ఇది అంతా చేస్తూ ఉంటాం. దానివల్ల మనం ఎలా భక్తులం కాగలుగుతాం? మనలో భగవంతుడి ప్రతి భావన ఉండి భగవంతుడు అటు చేయాలి ఇటు చేయాలి, కానీ మనకి భావన లేదు. కానీ మనం అది చేయాలి ఇది చేయాలి. దానివల్ల మన ఇతరుల్ని మందలిస్తూ దండిస్తూ కసురుకుంటాం. ఇక్కడ హంస పరమహంస రెండు కూడా గొప్ప స్టేట్లే. హంసలు కాకుల కంటే ఎంత గొప్ప పక్షులు. పరమహంసలు మానస సరోవరం హిమాలయాల్లో ఉంటాయి. పరమహంసలు బెస్ట్ ఆఫ్ ది స్వాన్స్. అలాగే మనుషులు కూడా సత్వగుణంలో ఉండేవాడు హంస, భక్తుడైనటువంటి వాడు పరమహంస. సత్వగుణంలో ఉండేవాడు సాత్వికంగా బతుకుతున్నాడు, కానీ పరమహంస అతను భగవంతుడి కోసం బతుకుతున్నాడు. భగవంతుడి కోసం బతికేవాడు అనుష్ఠానములు, బాహ్య సాధన సామగ్రి, విధి నియమాలు అవసరం లేదు. భగవంతుడిని ప్రేమించేవాడికి విధంగా సాధన భక్తి అంతా కూడా మనం చేయాలా. ఆ సాధన భక్తి చేస్తూ మనకి భగవంతుడి మీద సహజమైనటువంటి భావభక్తి అంటే మనలో ఎలాంటి వేరే ఆలోచన లేనప్పుడు అది టక్ టక్ భగవంతుడి అటు చేద్దాం భగవంతుడి గురించి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం
అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిర్ ఉత్తమ భక్తి అన్యాభిలాషిత నాకంటూ జ్ఞాన కర్మాది అనావృతం అంటే ఈ విధి నియమాలు అని కూడా బస్ కృష్ణుడికి అనుకూలంగా మోక్షానికి ప్రయత్నించడి పరిపూర్ణ జ్ఞానయోగి మోక్షమును వాంఛింపనటువంటి విశుద్ధ భగవద్భక్తుడు. వాళ్ళందరూ మోక్షం కోసం, భక్తులు సేవ కోసం. సేవ చేసేవాడు ఆల్రెడీ మోక్షాన్ని పొంది ఉన్నాడు. భగవంతుడు తెలియనివాడు, సేవ చేయనివాడు కేవలం ఈ భౌతిక క్లేశాల నుంచి బయటపడడానికి అతను ప్రయత్నం చేయడం లేదా వైరాగ్యం కోసం ప్రయత్నం చేయడం. కానీ భక్తుడైనటువంటి వాడు ఈ విధంగా ప్రయత్నం చేయడం. భక్తుడైనటువంటి ఇవన్నీ దాటాడు ఈ స్టేజ్లన్నీ. ఇప్పుడు ఎలా భగవంతుడిని సేవించాలా, ఏ టైంలో ఏ విధంగా భగవంతుడిని సేవించాలా అంటే ప్రాక్టికల్. భక్తి అనేది ప్రాక్టికల్. ఎలాంటి వ్యక్తుల మధ్య, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను జైల్లో పడేస్తే, జైల్లో ఉంటే భక్తి ఎలా చేస్తాం సార్? మందిరంలో ఉంటే కదా మంగళారతి చేసేది. జైలుకి పోతే భక్తి ఆగిపోతుందా? జైలుకి పోతే మీరేం చేస్తారు? మిమ్మల్ని జైల్లో పడేస్తే తీసుకుపోయి ఏం చేస్తారు? అంతేగాని నన్ను జైల్లో ఎందుకు పెట్టారు, ఎప్పుడు నన్ను బయట పెడతారు, నేనేం చేశాను అన్నట్టు ఎక్కడైనా పెట్టండి సార్. మేము మాత్రం ఎస్సెన్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, గ్లోరిఫికేషన్, సతతం కీర్తయంతో మాం ఎస్సెన్స్. పూజలు చేయొచ్చు, పూజలు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం కీర్తించవచ్చు. భగవంతుడి గొప్పతనం అంతైతే భగవన్ నామం యొక్క గొప్పతనం కూడా. ఈ భగవన్ నామం అనేటువంటిది మన మనసు పూర్తిగా ఎప్పటికప్పుడు భగవంతుడికి ఏం చేయాలో తెలియజేస్తూ ఉంటుంది భగవన్ నామం. కాబట్టి చాంటింగ్ హరే కృష్ణ, అది ఇది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఈ భౌతిక జగత్ ప్రభావం నుంచి మనం ఇమ్యూన్ కావాలంటే, భౌతిక జగత్ ప్రభావం నుంచి మనం బయటపడాలంటే 24 గంటలు అదే మరి షాక్ కొట్టకుండా ఉండాలంటే మొత్తం హ్యాండ్ అంతా గ్లవ్ వేసేసుకోవాలి. ఇటు దాకా అటు దాకా ఏం కాదు. ఆ రకం ఎవరైతే ఎప్పుడు కూడా భగవంతుడి నామం జపించడం అంటే భగవంతుడిని స్మరించడం స్టేజెస్. శ్రవణం, కీర్తనం, స్మరణం చేసేవాడు బహుశా బయటకు అనకపోవచ్చు. ఏమయ్యా గమ్మును కూర్చున్నాం, హరే కృష్ణ అనొచ్చు కదా. నేను చేస్తుంది ఏంటో అదే కదా స్మరణ. బయటకు కూడా అనొచ్చు, స్మరణ చేస్తూ ఉండొచ్చు. బయటకంటే మంచిదే. ఇతరులకు కూడా నేను పోతూ ఉంటా, వాకింగ్ పోతూ ఉంటా, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలియాలి. కొద్దిగా పైకి అంటూ ఉంటా. వాళ్ళు ఎప్పుడు మందిరానికి వచ్చేది లేదు, వాళ్ళకి ఈ విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. హరే కృష్ణ పోతూ ఉండడం. వీడేంద్ర హరే కృష్ణ విన్నాడు కదా, హరే కృష్ణ విన్నాడు. బట్ ఎప్పుడు కూడా శ్రద్ధగా బిగ్గరగా అంటే నిన్ను ఇతరులను ఉద్ధరించడానికి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవయ్యా బాబు.
హరే కృష్ణ అంటే అందరూ వింటారు కదా సార్, అందరికీ మేలు చేస్తుంది కదా సార్. ముందు నువ్వు బాగుపడుతున్నావు లేదో కూడా గమనించుకోవాలి కదా. కాబట్టి మనం ఎప్పుడు జపం చేస్తున్నా కూడా మొట్టమొదట నేను నా కోసం చేస్తున్నా. ఇతరులు కూడా వింటే మంచిదే వాళ్ళకు కూడా. కానీ మనం బాగా ఎదిగిన భక్తులైతే మనం ఎట్లాగో 24 గంటలు భగవంతుడి స్మరణలో మునిగి ఉన్నాం. కాబట్టి మనం ఆలోచిస్తున్నాం ఎలా ఇతరులని మనం భగవంతుడి వైపుకి వాళ్ళ మనస్సుని ఎలా ఆకట్టుకోవాలి. ఇక్కడ భగవద్భక్తుడు ఎటువంటి భౌతిక వాంఛలు, మనస్సు పూర్తిగా పవిత్రమై పాప ప్రవృత్తి ఉండనే ఉండదు. పాప ప్రవృత్తి అంటే బాడీలి తన శరీరం యొక్క సుఖాలు, అవసరాలు, సౌకర్యాలు, పాప ప్రవృత్తి. అజ్ఞానంతో లేదా స్వీయ భోగము కొరకు వర్తించే స్వభావం కల వారికి మార్గదర్శనం చేయుటకు విధి నియమాలు ఉద్దేశింపబడినవి. భగవంతుడు ఇచ్చిన వారిని ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వాడు స్వేచ్ఛగా సంచరించవచ్చు. అప్పుడప్పుడు మనం మామూలు భక్తులు లేనప్పుడు మంగళారతి తప్పకుండా రావాలా. మనం భగవంతుడు ప్రభుపాద ఏదో రాసే పనిలో మునిగిపోయినాడు. ఆయన మంగళారతికి రాకుండా రాస్తూనే ఉన్నాడు. ఆయన మంగళారతి రాకుండా నిద్రపోవటం లేదు. ఆయన మంగళారతి రాకుండా ఆయన అటు జపం చేయకుండా లేదా తెల్లవారుదాన్ని లేచాడు వేరే పనులు. భక్తుడైనటువంటి వాడు అతను ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇతో నరసింహ పరతో నరసింహ, ఎతో యామి తతో బహిర్నరసింహ హృదయ నరసింహ, ఇతో నరసింహ పరతో నరసింహ. లోపల కృష్ణుడు కనబడుతున్నాడు, బయట కృష్ణుడు. ఎక్కడ చూసినా కూడా ఇటు చూసినా కృష్ణే కనబడుతున్నాడు, అటు చూసినా కృష్ణ కనబడుతున్నాడు. అంటే కృష్ణుడు గుర్తుకు వస్తున్నాడు. ఈ ప్రాక్టీస్ సింప్లీ మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాయ మనని తాకలేదు. మనం భగవంతుని మర్చిపోయామంటే మనకి శరీర సుఖాలు, అవసరాలు, శరీర సౌకర్యాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. భగవత్ చింతనలో అంటే మినిమం బస్ అదే కావాలా, ఇదే కావాలా. మనసు పూర్తిగా పవిత్రమైనప్పుడు పాప ప్రవృత్తి, భగవంతుడి సేవ, భగవంతుడి సేవ, భగవంతుడి సేవ ఇలాంటి ఆలోచనలే. పాపం చేయడానికి అతని దగ్గర ఆలోచనలే ఉంటాయి. ఈ విధి నియమాలు, సాధన ఇవన్నీ కూడా మనసు దేవుడి మీద లేనివాడు బలవంతంగా ఎలా అభ్యాసం చేయాలి. మన మందిరంలోకి వచ్చి దండం పెడతాం, పండుకొని సాష్టాంగపడి దండం పెడతాం. కానీ మనసు దేవుడితో ఆ విధంగా ఉందా, సాష్టాంగపడడం మంచిది. మెల్లిగా అలవాటు చేస్తూ ఉంటే సాష్టాంగపడడం, హరే కృష్ణ మంత్రం అనడం, అసోసియేషన్, మెల్లిగా మనం అది లేకుండా బతకలేని పరిస్థితి వస్తుంది. చూడడానికి దండం పెడుతున్నాం, మంత్రం అంటున్నాం, కానీ ఒక స్టేజ్ వస్తుంది మనకి ఇవన్నీ కూడా బోధపడతాయి. ఈ మంత్రం అంటుంటే ఏమవుతుంది చూస్తున్నాం కాబట్టి మనకి ప్రేమ కలుగుతుంది దేవుడు అంటే.
అప్పుడు మన ప్రేమలో ఈ విధి నియమాలు బేఖాతర్, ఈ విధి నియమాలన్నీ కూడా మాయకు భయపడి మనం చేసేటువంటి పనులు. మనం ఎదిగినటువంటి భక్తులు అయినట్లయితే మనకి మాయా ఆలోచనలు రావటం లేదు. భగవంతుడికి ఏం చేయాలి? కృష్ణుని అడుగుతూ ఉంటాను, నేను నీకోసం ఏం చేయాలి? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? రఘునాథ్ దాస్ గోస్వామి, టైం అయిపోయింది. రఘునాథ్ దాస్ గోస్వామి, నేను అన్నీ వదిలిపెట్టి వచ్చాను, సంసారం అంటే నాకు బోరు కొట్టి విరక్తి కలిగి నాకు అనుభవం పండి ఇక్కడ ఏమీ లేదు, ఈ సంసారంలో చచ్చేదాకా ఏదో అర్థం లేకుండా పనులు చేస్తూ ఉన్నాం, అర్థం లేకుండా బంధాల్లో పడి మనకి చావు అనేది గుర్తుంటే ఎవడు నావాడు, మనకి చావు అనేది గుర్తుంటే ఏం చేస్తా, ఈ బిల్డింగ్లు ఈ డబ్బులు ఇవన్నీ న్యాచురల్గా చావు అనేది గుర్తొస్తుంటే చావు మర్చిపోకండి. కృష్ణుడిని మర్చిపోయేవాడే కృష్ణుడిని మర్చిపోని వాడే చావుని కూడా మర్చిపోడు. కృష్ణుడు గుర్తున్నాడంటే చావు గుర్తున్నట్లేక, లేకపోతే కృష్ణుడు ఎందుకు పట్టుకున్నాడు గట్టిగా? కృష్ణుడిని మర్చిపోయినవాడు ఈ సంసారంలో బిజీ అయిపోతాడు. కృష్ణుడిని పట్టుకున్నవాడు కృష్ణుడి కోసం బిజీ అవుతాడు. గెట్ ది పాయింట్. సంసారంలో ఉన్నవాడు కృష్ణుడిని మర్చిపోవడం వల్ల బిజీ అయిపోతాడు సంసారం. కృష్ణుడు పట్టుకున్నాడు కృష్ణుడి కోసం బిజీ అవుతాడు. బిజీ అనేది ఉంటుంది, మనం ఖాళీగా ఉండక్కర్లా. ఈ రకంగా ఆధ్యాత్మిక పరిపూర్ణుడైన వాడు స్వేచ్ఛగా సంచరించవచ్చు. అతనికి ఏం భయమే ఉండదు. మాయలో పడతాను, ఈ ఆకర్షణ నేను తట్టుకోగలనా, ఏది కనిపించినా భగవంతుడి సేవకి ఎట్లా వాడాలి, ఏది మాయలో పడడానికి ఆలోచన లేకుండా ఏదైనా కనబడితే, వయసులో ఉండే అమ్మాయి కనబడుతుంది, ఏం భగవంతుడికి అది చేయొచ్చు ఇది చేయొచ్చు, వేరే రకంగా అతను వేరేదే ఆలోచించటం. మామూలుగా మనకి వయసులో ఉండే అమ్మాయి ఉంటే పర్వాలేదు, బాగానే ఉంది, అందంగా లేదు, అందంగా ఉంది, ఇట్లా అనవసరంగా మనం ఆలోచనలు అటు ఇటుపోతుంటాయి. ఇప్పుడు భక్తులు అయినట్లయితే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది, కానీ అందరూ కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు కదా. అందరూ భగవంతుడికి సేవ చేయొచ్చు. అందంగా ఉన్న వాళ్ళే భగవంతుడికి సేవ చేస్తారు. ఈ శరీర అందం అదేమన్నా అందం అయింది, అది ఎన్నాళ్ళు ఉంటుంది. ఈరోజు అందంగా ఉన్న వాళ్ళు మొహం చూడడం కష్టం కావచ్చు, ఏదో కాలిపోయి ఏదో అయిపోయి. అంటే భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆత్మస్థాయికి ఎదిగి నిరంతరం కృష్ణుడు, మనం ఎందుకు మర్చిపోతాం ఆయా కృష్ణుడు అంటే మనం ఆత్మస్థాయికి ఎదగలేదు. ఆత్మస్థాయికి ఎదిగినటువంటి వాడు కృష్ణుడిని మర్చిపోవడం అతనికి వల్ల కాదు, గోపికలకి వాళ్ళ వల్ల కాదు. ఏం చూసినాడు కృష్ణుడు లేడు అక్కడ, కానీ వాళ్ళకి గాలి కదులుతుంటే కృష్ణుడు వచ్చాడా, ఏదైనా చెట్లు కదులుతుంటే కృష్ణుడు ఇక్కడ ఉన్నాడా, ఎవరైనా కనబడితే ఏదైనా పట్టుగొడ్డలు కనబడితే కృష్ణుడు వస్తున్నాడా, ఒకటే పిచ్చి ఏం జరుగుతున్నా కూడా వాళ్ళంతా ఎవరు చచ్చిపోయాడని పోతుంటే వాళ్ళకందరూ ఏమైనా కృష్ణుడు కనబడుతున్నా, అందుకని వాళ్ళు అటు పోయి చూసి ఏం ఆలోచన అట్టుంటాయి. వాళ్ళంతా ఎవడో ఇంట్లో మనవాడు చచ్చాడని చెప్పి వాళ్ళంతా అడిపోతుంటే ఎంత కృష్ణుడి దర్శనానికి పోతే వీడి చావు వీడిది, వాడి చావు వాడిది, వీడి బతుకు అంటే మనం అంటారు ఎవడి చావు వాడిదే. అంటే ఆ ఇంట్లో ఎవడు వాళ్ళందరూ ఏడుస్తాయి, నేను ఎందుకు ఏడవాలి వాళ్ళతో కూర్చొని, వాడి చావు వాడిది, మన చావు మంది, మన ఇంట్లో ఎవరు తెస్తే మనతో ఏడుస్తూ ఉంటాం. ఊళ్ళో వాళ్ళకి ఎందుకు, మీ అబ్బాయికి పెళ్ళి కాబోతుంది, మీ అమ్మాయికి పెళ్ళి కాబోతుంది, మీ అబ్బాయి కొంచెం మీరు ఎందుకు ఏడవాలి. కానీ మనం భగవద్భక్తులైనప్పుడు ఎవరు ఏం చేస్తున్నా కూడా అతను చూస్తుంటారు, వీళ్ళు నాకంటే ఎక్కువ సేవ చేయాలని చూస్తున్నారు దేవుడికి, నేను చేయాలి, ఐ షుడ్ గ్రాబ్ ది సర్వీస్.
వాళ్ళు ప్రభుపాద ఉన్నప్పుడు ఇప్పుడు మన జనాన్ని తిట్టి కొట్టి పని చేయించాల్సి వస్తుంది. పోయా పని చేయ. కానీ ప్రభుపాద ఉన్నప్పుడు నేను చేయాలి అయితే అంత పనులు ఎట్ అయిపోయినాయి. ఉత్సాహం లేని పనులు అయిపోతాయి. అంటే నువ్వు ఉత్సాహం లేకపోతే ఈరోజు బయటికి పోతే వారం వస్తుంది కనబట్టలేదు సార్. మనకి ఉత్సాహం అంటే మనం ఏదో గొడుగు పట్టుకుని వెళ్ళిపోతాడు, రెయిన్ కోట్ వేసుకుని పోవాలి. ఉత్సాహం మనకి కృష్ణ భక్తిలో ఉత్సాహం లేకపోతే ఉత్సాహం కనపడంగానే స్టాప్, ఈరోజు పని ఆఫ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యంగా కారు నడిపేవాడికి స్థానిక రోడ్డు స్థితిగతులు తెలియని వాడికి రోడ్డు గుర్తులు, ట్రాఫిక్ పోలీసు తప్పక అవసరం అవరు. కానీ చక్కగా డ్రైవింగ్ చేసేవాడికి ఎదుర్కొనే ట్రాఫిక్ సైన్లు ఉన్నా లేకపోయినా గమనించుకుంటూ పోతూ ఉంటాడు. కానీ కేర్లెస్గా డ్రైవ్ చేసేవాడికి మనకి రోడ్డు తెలుసు, మనకి రోజు ఇక్కడి నుంచి పోతుంటే ఇస్కాన్ మందిరం దగ్గర అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. మనం అటు ఇటు మాట్లాడుతూ కూడా మందిరం దగ్గర రాగానే స్పీడ్ బ్రేకర్ గుర్తొస్తుంది. ఇది అలవాటు అయిపోయింది. ఇస్కాన్ మందిరం రాగానే స్పీడ్ బ్రేకర్, స్లో డౌన్, అలాగే ముందు పోతుంది. అంటే మనం వేరుగా గమనించక్కర్లా, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. రోజు ఆ దారిలో పోతాం. ఆ రంగా రోడ్డు స్థితిగతులు తెలిసిన వాడికి, జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాడికి అది పోలీసు ఉండడం అవసరం లేదు, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేదు. అంటే ఆయనకి అలవాటైంది, అన్నీ ఆయనకి గమనించుకుంటూనే ఉన్నాడు. కానీ ట్రాఫిక్ పోలీసులు అవసరం, రోడ్డు పరిచయం లేని వారికి ఉద్దేశింపబడిన గతి పరిధులు అటువంటి వాడికి అవసరం ఉండదు. భగవంతుడు విశుద్ధ భక్తుడు, ఆయనకి దేవుడికి ఏం చేయాలని ఆలోచనలు వస్తుంటే వేరుగా ఆయనకి ఏం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఉద్ధవుడు గోపికలకు చెప్పడానికి వచ్చాడు, మీరు కృష్ణుడు లేడని ఏడవమాకండి, మీరు ఈ విధంగా భగవంతుని అంతటా చూడగలగాల. గోపికలు ఆల్రెడీ ఏది చూసినా కృష్ణుడు గుర్తుకొచ్చి కృష్ణుడికి అధ్యాయాలు చేయాలని వాళ్ళకి ఉద్ధవుడు ఏం చెప్పాలా? మనం మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, మందిరం బయటికి పోతే మనకి అది అవన్నీ వేరు వేరు కనబడుతూ ఉంటాయి. కానీ భక్తుడైనటువంటి వాడికి ఏది చూస్తే మేము పోతూ ఉంటాం. ఏ బిల్డింగ్ చూస్తే ఈ పనికి మాలిన వాళ్ళకి ఎంత పెద్ద బిల్డింగులు ఉన్నాయి, వీళ్ళంతా ఇంట్లో గొడ్డు మాంసం తింటారు, సారాయి సినిమా వీడికి బిల్డింగులు. చక్కగా భగవంతుడికి భక్తులకి వాళ్ళు అసలు సరిగ్గా బతుకుతున్నారు. అట ఆలోచన ఏది చూసినా కూడా వాడవాడ పెళ్ళం కోసం గులాబీలు, ఇది భక్తుడు, దీనివల్ల వాడికి లాభం ఏంది, మైలో కొడుతున్నాడు. ఇక దేవుడికి తీసుకెళ్ళి ఇస్తే మన ఆత్మ ఉద్ధరించబడుతుంది కదా. ఏం భక్తుడైనటువంటి వాడికి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలా, ఏంటి డెకరేషన్ చేసుకుని అదే చక్కగా దేవుడికి డెకరేట్ చేస్తే 10 మంది చూస్తే దేవుడు భలే ఉన్నాడు ఈరోజు అంటారు. 10 మంది మీరు డెకరేషన్ చేసుకుని ముసలాగి ఇంకా ఈ కోరికలు తెచ్చినట్లేదు. వయసులో ఉండే వాళ్ళు డెకరేట్ చేసుకుంటే ఎవరి కోసం డెకరేట్ చేసుకుంటుంది. కానీ భక్తులైనటువంటి వాడు మనకి ఆకర్షణ భగవంతుని మీద ఉండాలి, కానీ మనుషుల మీద ఆకర్షణ దానివల్ల మనకి లాభం మీద మనం మళ్ళీ జన్మలెత్తడానికి బాధ్యులు అవుతాం తప్పితే. అటు ఇక్కడ సర్వదా కృష్ణుని స్మరించవలను, అతన్ని ఎప్పుడూ మరవకూడదు. ఈ పరమాంస స్థితిని ఎవరు అనుకరించరాదు. నిద్రపోతుంటే ఏం లేపితే పురుషత్వని నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నా మహారాజు, అదే కృష్ణుడి ఆలోచిస్తేనేమో స్నానం చేసి కనీసం కాలు ఇరిగిపోయినాడు మందిరంలోకి రాలేడు. కానీ కాలు ఇరిగిందని సాగుతూ కాలు ఇరిగింది.
అదేం భక్తి అది? నిజంగా నీకు భక్తి ఉంటే కాలు ఇరిగినా కూడా నేను అంతటి నువ్వు మందిరంలో రాలేవు. కానీ పోయి చూస్తే 3 గంటలకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జరుగుతుంది అక్కడ. కాలు ఇరగడం రాలేకపోతున్నాడు, కానీ ఆయన పని వదిలిపెట్టల. రూమ్లోకి వచ్చిన కూడా 3 గంటలకి నిద్ర లేచేసి దమ్ముతో పెయింటర్ ఉండేవాడు ఇక్కడ. ఆయన చిన్న దెబ్బ తగిలింది, బాస్ ముసుగు దాన్ని పడుకున్నాడు. నాకు మీ తెలియదు అసలు కింద పడ్డ చూశారు కదా అని వాడు బలవంతంగా వస్తున్నాడు మందిరంలోకి. స్వామి మందిరంలో ఉంటే ఎందుకు రావట్లేదు అని అడుగుతారని చెప్పి, కానీ నేను మీకోసం వస్తున్నాను. భక్తులు మీకు ఆ భగవంతుడి ప్రేమలో మీకు ఆనందం కలుగుతుంటే మీరు ఏదో చూస్తూ ఉంటారు. మామూలుగా అలారం పెట్టుకునే వాళ్ళు భక్తులు, మీరు భక్తులు అనుకోండి, అలారం పెట్టుకునేవాళ్ళు. అలారం 3 గంటలకు పెట్టుకుంటారు, మీకు 2:55కి మెలకు వస్తుంది. చూస్తే ముందు ఆల్రెడీ 3 కాబోతుంది. నేను భగవంతుడు సహాయం చేస్తున్నాను. భక్తుడు భగవత్ సేవను తప్ప అన్యమును కోరడు. అతడు సహజంగానే భక్తులు గారు చెప్పక్కర్లా, సారాయి తాగమాకయ్య, సిగరెట్ తాగమాకయ్య, సినిమాలు చూడమాకయ్య. భక్తులకి అసలు వాడి మనసే పోదు భక్తులకి. కాబట్టి ఎవరు అనుకరించకూడదు. మనం నిద్రపోతూ నేను చెప్పమే చేస్తున్నాను, మనం ఆ విధంగా మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళు అవుతాం. పిదప ఆశ్రమ స్థితుల కొరకు భగవంతుడు ముందు శ్లోకాల్లో పద్ధతులను, సాధన సామగ్రి, సాధనాన్ని వివరించి ఉన్నాడు. సన్యాసి త్రిదండాన్ని, కమండలాన్ని ధరించి ఒక పద్ధతిలో, అంటే ఒక నియమితమైన పద్ధతిలో భోజనం చేస్తాడు. ఆయన బాగుంది ఎప్పుడు పడితే అది. కానీ భౌతిక జగత్తునందు సమస్త ఆసక్తిని, అభిరుచిని పోనటువంటి వాడు పరమహంసకు బాహ్యమగు వైరాగ్య లక్షణాన్ని, అంటే బయటికి సన్యాసిగా తిరుగుతూ బయటికి ఇవి చేస్తూ అటు కాకుండా మన మనస్సులో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం కృత్రిమంగా కాకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ